బ్రహ్మానందం అంటే ఏమిటి? అది ఎలా దొరుకుతుంది? దానికి చేయాల్సిన సాధన ఏమిటి? ఈ ప్రశ్న ఒకసారి ఒక ఆధ్యాత్మిక చర్చల్లో ఒక ఆయన అడిగారు నన్ను. దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, దానికోసం ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు. మీరు మీ ఆధ్యాత్మిక సాధన కొనసాగించండి. మీరు చేరుకుంటున్న స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు మీకు దొరికే ఆనందం మీకు దొరుకుతుంది. బ్రాహ్మీ స్థితిలో మీరు బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానందం కూడా పొందుతారు. ఇది నేను ఆయనకి చెప్పిన సమాధానం. ఆయనకి మరి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ మర్యాదగా తల కూర్చున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, నిజమే, ఈ ఆనందాలు అంటారు కదా, వీటిని వర్గీకరణ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని. దాని ఫలితమే ఈ వీడియో. ఏ యోగ శాస్త్రానికి ఇదేమి సిలబస్ కాదు. ఇందులో వర్గీకరించిన 10 రకాల ఆనందాలకు ఎటువంటి గ్రంథ ప్రమాణము లేదు. దీన్ని విని వదిలేయండి అంతే. పంచ తన్మాత్రలు ఏమేమిటి, అష్టసిద్ధులు అని వేటిని అంటారు, షట్చక్రాలు అనాలా, లేక లేక చక్రాలు 7 కాబట్టి సప్తచక్రాలు అనాలా, 74,000 నాడులు ఉండటం నిజమేనా, పంచభూతాలు, సప్తధాతువులు, త్రిమూర్తులు, అష్టాంగ మార్గం, చాతుర్వర్ణాలు, ఇలా సంఖ్యల్లో సాంఖ్యాన్ని కానీ మరే విధమైన జ్ఞానాన్ని కానీ పొందటం అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు. కొలత ప్రకారం తింటామా, లెక్క ప్రకారం జ్ఞానోపార్జన చేసుకుంటామా అనిపించేది. గణితంలోని జ్ఞానం ఒక్కోసారి తంటా కూడా తెచ్చిపెడుతుంది అని నమ్మేవాడిని. మా గురువు గారి ప్రకారం అన్ని ఉండాలి అంటే, లేదు, మా సాంప్రదాయంలో మీరు నమ్మేది ఇంతే అని, ఫలానా గ్రంథం ప్రకారం ఇంత కాదు అంతా అని, ఇలా వాగ్వివాదాలు ఎక్కువ అవటం చూశాను. అసలు కావాల్సింది వారికి ఎంత పుట్టిందో తెలియదు, కానీ పట్టుదలలు, విభజనలు, మానసిక ద్వంద్వాలు ఇవన్నీ పెరగటం గమనించాను. అందువల్ల నేనెప్పుడు కూడా నేను చెప్పే దాంట్లో లెక్కలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈ ఆనందం అనే దాన్ని వర్గీకరించాలి అని అనుకోబట్టి మాత్రమే ఒక 10 రకాలుగా దీన్ని వర్గీకరణ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ఇది ఏ సిలబస్ కాదు, ఏ శాస్త్రానికి సంబంధించింది కాదు, ఎటువంటి గ్రంథ ప్రమాణము లేదు. ఒట్టిగా మనం మాట్లాడుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మాత్రమే ఇది మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన సమాధానం ఆయనకు అర్థమైందో లేదో అని మీకు చెప్పాను కదా, అయితే ఇంకా వివరంగా చెప్తా చూడండి. ఇప్పుడు పెళ్ళైతే కానీ గృహస్థు ఆనందం ఏంటో తెలియదు. పిల్లలు కలిగినప్పుడు కానీ తల్లి లేక తండ్రికి దొరికే ఆనందం అర్థం కాదు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోని ఆనందం లభిస్తుంది. గృహస్థు సౌఖ్యం లభించాలంటే నేనేం చేయాలి అని ఓ 10 సంవత్సరాల పిల్లవాడు అడిగితే ఏం చెప్తారు? పెద్ద అయితే నీకే తెలుస్తుందిలే అంటారు. అంతే కదా. దానికోసం ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ పిల్లవాడు చర్చించడం మొదలు పెడితే తెలియదు అది. అందుకని మీరు మీ ఆధ్యాత్మిక సాధనని కొనసాగించండి. మీరు చేరుకుంటున్న స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు మీకు దొరికే ఆనందం మీకు దొరుకుతుంది. బ్రాహ్మీ స్థితికి వెళ్ళినప్పుడు మీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మానందం కూడా మీరు పొందుతారు అని చెప్పడం జరిగింది. ఆనందం చాలా అవసరం అందరికీ అని అంటే, నాకు చాలా ఇష్టం కూడా అన్నాడు ఒకతను. ఇది అవసరమా ఇష్టమా అన్నది కాదు. ఆనందం అనేది ఎవరు వద్దని అనుకోరు, ఆనందపడాలని అనుకుంటారు. ఎవరైనా శోకాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ ఆనందంగా ఉండటానికి షరతులు పెట్టుకుంటారు కొంతమంది. చేదు మందు తినటానికి పిల్లలకు మా చిన్నప్పుడు బెల్లం ఎరబెట్టేవారు. ఇప్పుడు చాలా మారిపోయింది, ఎర్రలో తేడా వచ్చింది. పెద్ద పెద్ద చాక్లెట్ కూడా చిన్న చిన్న ఎర్రలే ఇప్పుడు. అంతే తేడా ఇప్పుడు ఆనందానికి పెట్టుకున్న షరతుల్లో కూడా వచ్చింది. అప్పుడు ఎంత చిన్న చిన్న ఆశలు ఉండేవి. పెరట్లో కనిపించిన బీరకాయలు ఆ రోజు కూరకు సరిపోతే ఎంత ఆనందం రెండుకి. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర తీసుకునే డబ్బులు 2 రూపాయలు కూడితే చాలు, ఎంత సంతోషం మా పిల్లలకి. ఎంత ఖర్చు పెట్టినా ₹1 ఇంకా మిగిలేది. ఊళ్ళో ఉన్న ఒక్క కారు అందరిది, ఎక్కి తిరగకపోయినా. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళకి కూడా ఏ విదేశీ వాహనమో లేక సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందో చూసినప్పుడు మళ్ళీ గుండె రెపరెప. కిచెన్ అంతా యంత్రాలమయం చేసుకుంటేనే కానీ తృప్తి ఉండదు. టీవీ, ఫ్రిడ్జు లేనివి ఇళ్ళ ధన్ 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 అని. హోమ్ థియేటరు గుండెలను అదరగొడుతూ వినపడకపోతే ఎదిగిన పిల్లలకి ఎంత నామోషి. ఇక మల్టీమీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, ఇలా విజ్ఞాన శాస్త్ర విజృంభణ మనుషులకు లేని వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతూ ఉంటే సగటు మానవుడు తన అసంతృప్తిని పెంచుకుంటూ పోతున్నాడు తన శాయశక్తులా.
ఏదైనా వస్తువు తన కళ్ళని కప్పిపోలేదు కదా అని రోజు పేపర్ని టెన్షన్గా తెరిచి అడ్వర్టైజ్మెంట్ చూస్తారు చాలామంది. టీవీ కమర్షియల్స్ని కళ్ళార్పకుండా మనస్సులో ప్రింట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిందంతా విని ఇవన్నీ భ్రమలు, మిథ్యలు, ఈ ఆనందాల్ని మించిన ఆనందం వేరే ఉంది, దాన్ని బ్రహ్మానందం అంటారు, దానికోసం పాటుపడండి, అంతవరకు వీటిని వదిలేయండి అని చెప్తానని మీరు ఊహించుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. ఆనందం ఏదైనా ఆనందమే. అందులో మంచి ఆనందం, చెడు ఆనందం అంటూ ఏమి ఉండవు. ఆనందించే మనిషి మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ అతను పొందే ఆనందం మాత్రం మంచి, చెడు, పెద్ద, చిన్న, పాప పుణ్యాలకి అతీతమైంది. హిందీలో దక్కాడా, తమిళంలో తుమ్మాడా, కన్నడంలో కనిపించాడా అన్నట్టుంటుంది. ఆనందం అనుభవించేవారు వారు ఆనందపడే వస్తువులను బట్టి ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసుకుందాం అంతే. ఏది గొప్ప ఆనందమో ఎవరికి వారే తెలుసుకుంటారేమో కానీ అందులో ఏ ఆనందాన్ని వాళ్ళు పొందగలరో అదే పొందగలరు. అందరూ ఆనందపడండి సుమా, ఎప్పుడు దుఃఖపడద్దు అని చెప్పడానికి నేనెవరిని? ఎవరైనా చెప్పినా దానికి ఎంత విలువ ఉంటుంది? అలాంటప్పుడు ఈ ఆనందం వద్దు, ఆ ఆనందం మాత్రమే పొందండి అని ఎలా చెప్పగలను? ఒకవేళ చెప్పినా పొట్టిగా ఉన్నవాడిని పొడుగ్గా ఎదుగు అని ఆజ్ఞాపించినట్టు, నల్లగా ఉన్న మనిషిని తెల్లగా తయారవే అని గద్దించినట్టు ఉంటుంది. రోడ్డు మీద పోతున్న మహాకాయుడు దప్పమని జారి కింద పడితే చూసిన వాళ్ళందరికీ గిలిగింతలు పెడుతుంది. అనుకోకుండా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎంత సంతోషం! కూతురి మొదటి కాన్పు కనిపించిన వాళ్ళందరికీ చెప్పినా తరగని సంతోషం అది. ఇష్టమైన సినిమా యాక్టర్ ఇంటికి వస్తే మనసు ఎగిరి గంతులు వేయదు. ఈ సంతోషం అనేది దానంతట అది వచ్చేదే కానీ ప్రణాళిక వేసి నిర్బంధించి తెప్పించుకునేది కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళని పలకరించడం చాలామందికి రాదు. చిన్నప్పుడు నాకంతే. చిన్నప్పుడైతే నవ్వు కూడా వచ్చేది. ఎందుకంటే అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు కావాలనే గంభీరంగా పెట్టుకున్న మొహాలు, గొంతు తగ్గించి హెచ్చు తగ్గు లేకుండా ఒకే స్థాయిలో మాట్లాడటం చూస్తే పక్కువ నవ్వేవాడిని. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళలో సగం మందికి పైగా ఆ గంభీరత సడలిపోయేది. మళ్ళీ వాళ్ళకి చాలా కష్టమయ్యేది కంట్రోల్లోకి తెచ్చుకోవడం. వాళ్ళని అలా బాధ పెట్టడం ఇష్టం లేక అలాంటి స్థలాలకు పోవటం అనేసేవాడిని. ఆనందం అనేది పుట్టేది మనస్సులో. అనుభవాల కొలిలో కాలుతూ వచ్చిన మానసంలో మారుతున్న తన దశను బట్టి చుట్టూ జరుగుతున్న వాటికి ప్రతిస్పందనగా పెళ్ళుపుకే భావనలో ఒకటి ఆనందం. భయం, కోపం, విచారం, ఆశ్చర్యం లాంటి ప్రకంపనే ఆనందం. అందువలన చాలి కూరుకో అన్న పెళ్ళుపుకే నవ్వు ఆగకపోవచ్చు. భర్తను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న స్త్రీకి ఆభరణాంతర అవార్డు వచ్చినా, ఇన్సూరెన్స్ డబ్బు చేజిక్కినా, భర్త స్థానంలో కొడుక్కి ఉద్యోగం వచ్చినా సంతోషం అనేది కలకపోవచ్చు. అందువల్ల కానీ ఆనందించు అంటే సరే మాస్టారు అని తలాడించొచ్చేమో కానీ ఆనందించటం కష్టం. వర్గీకరణ మొదలు పెడితే పెద్ద కష్టమేం కాదు. ఆనందించే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసుకోవడానికి. ఒకటో రకం ఆనందం. ఆనందాల వర్గీకరణలో ఒకటి అంటున్నా కానీ ఇది మొదటిది అంటలేదు, 10లో ఇది ఒకటి. ఇదేమిటంటే వస్తు లాభం వలన ఆనందపడటం. వీళ్ళు కోరుకున్న వస్తువు కానీ ఊహించిన వస్తువు కానీ లభించినప్పుడు సంతోషపడుతూ ఉంటారు. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది అన్నది లభించిన వస్తువుని బట్టి ఉంటుంది. ఇల్లు కట్టుకున్నారనుకుందాం, కొత్తింట్లోకి మారినప్పుడు లేక గృహప్రవేశం చేసినప్పుడు హృదయం సంతోషంతో నిండిపోతుంది. కొన్ని రోజులో లేక నెలలో ఉండొచ్చు, అలా మళ్ళీ మామూలే. స్నేహితుడో బంధువో గృహప్రవేశానికి రాని వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వారి మొదటిసారి రాక కూడా సొంత ఇంటి ఆనందాన్ని పునఃప్రవేశపెట్టచ్చు గుండెల్లో. కొన్నాళ్ల తర్వాత అలాంటివి కూడా మామూలు అవుతాయి. వస్తులాభం ఏదైనా కావచ్చు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, దశకం, కలిమి, చెలిమి, బలిమి వగైరా ఏదైనా సరే. ఇది ఒక రకం ఆనందం. ఇక మరో రకం ఆనందం ఏంటంటే వ్యక్తిగత గుర్తింపు. బహుమానాలు, పదవులు, బిరుదులు, సన్మానాలు, గుర్తింపు తెచ్చినప్పుడు జనసామాన్యం నుంచి పైకి ఎదిగిన సంతోషం ఆ వ్యక్తిని ఆవరిస్తుంది. ఈ సూత్రం తెలిసిన ప్రైవేట్ కంపెనీలు విరివిగా ప్రమోషన్లు, దిమ్మదిరిగే డిజిగ్నేషన్లు, మీటింగులు పెట్టి వెన్ను చరచటాలు చేస్తుంటారు. ఆ మైకంలో వెన్ను విరిగే పని మీద పడేసుకుంటారు ఈ ఉద్యోగులు. ఆ తర్వాత ఇక మూడో రకం ఆనందం ఎలా ఉంటుందంటే నష్టం జరుగుతాయి. వీళ్ళకి కాదు,
ఇతరులకు నష్టం కలిగినప్పుడు కొందరికి ఆనందం కలుగుతుంది. అది తప్ప ఉప్ప అన్నది ప్రస్తుతానికి వదిలేయండి. సంతోషం కలిగింది అంతే. తనకు వచ్చిన వస్తులాభం వల్ల కలిగిన సంతోషం మంచిదైతే ఎదుటివారికి కలిగిన నష్టం వల్ల పొందే సంతోషం కూడా మంచిదే. రెండు పోల్చి చూసుకున్నందువల్ల వచ్చిన సంతృప్తే. పరుగు పందెంలో బాగా పరిగెత్తిన వాడే గెలుస్తాడు. ఒక్కొక్కసారి మొదట రావాల్సిన క్రీడాకారుని అనారోగ్యం వలనో మానసిక ఆందోళన వలనో రెండవ బహుమతి అందుకునే యోగ్యత గలవాడు ముందుగా చేరుకొని ప్రథమ బహుమతిని గ్రహించవచ్చు. ఈ సందర్భంలో ఒకరి ఓటమి బలహీనత మరొకరి ఆనందానికి హేతువైంది. టెన్నిస్లో బాగా ఆడినప్పుడే కాదు, ప్రత్యర్థి బాల్ని నెట్టి కొట్టినప్పుడు జనంలోంచి చప్పట్లు కేరింతలు వినవస్తాయి. ఇక నాలుగో రకం ఆనందం అవమానం వల్ల. ఇది కూడా ఇతరులకు నష్టం కలిగితే ఎలా ఆనందం కలుగుతుందో ఇతరులకు అవమానం కలిగినప్పుడు కూడా ఆనందం వస్తుంది. వ్యక్తిగత గుర్తింపు వస్తే ఎలా ఆనందం వస్తుందో అలాగే తనకి శత్రువు లేక తన దారికి అడ్డు అనుకున్న వారికి కలిగిన అవమానం, తలవంపులు, పరువు నష్టం కూడా మనకి సంతోషాన్ని కలిగించవచ్చు. తప్పు అనుకొని ఆ సంతోషాన్ని ప్రదర్శించకపోవచ్చు కానీ లోపల లేకుండా చేసుకోలేరు. ఎందుకు చేసుకోవటం? ఇప్పటివరకు చెప్పుకున్న 4 రకాలు ఒకే వర్గానికి చెందినవారు. పోల్చి చూసుకొని ధనవంతుడో దరిద్రుడో, అదృష్టమో దురదృష్టమో తేల్చుకోవడం జరుగుతుంది. సాపేక్ష సిద్ధాంతం మీద ఆధారపడిన ఆనందం ఇది. కొన్ని అలాగావు. ఈ తర్వాత వర్గాల్ని పరిశీలిస్తే మీకు ఆ సంగతి తెలుస్తుంది. 5వ ఆనందం వ్యక్తిగత ఆనందం. చల్లగాలి సోకిన, కోయిల రావం వినిపించిన, కమ్మని సంగీతంలో లీనమైనప్పుడు, ఆకట్టుకునే సాహిత్యంలో మునిగినప్పుడు కలిగే ఆనందం పూర్తిగా వ్యక్తిగతమైంది. ఎవరితోనూ పోల్చి చూసుకున్నది కాదు ఆ ఆనందం. పిల్లవాడు కేరింతలు కొడుతున్నప్పుడు, స్పీడ్ బోట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, జడివానలో తడుస్తూ రాగాలు తీస్తున్నప్పుడు ఇలా వారి ఆనందంలో వారు ములకలు వేస్తూ ఉంటారు కొందరు. ఇది 5వదైన వ్యక్తిగత ఆనందం. ఇక 6వ రకం ఆనందం ఏంటంటే వేరొకరి ఆనందం ద్వారా. కొడుకు కోడలు చెట్టపట్టలేసుకుని బయటకెడుతుంటే చూసి ఆనందించటం కేవలం వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవటమే అవుతుంది. సహానుభూతి అది. అనుభవించే వారిని చూసి ఆ అనుభూతిని వీరు పొందటం జరుగుతుంది. టెన్నిస్ ఆడి గెలిచిన వారికి కలిగిన ఆనందం ఆ ఆటను మొదటి నుంచి తొలగించిన వారికి కూడా అందచ్చు. భార్య కళ్ళల్లో మెరుపు భర్తకు ఉత్సాహాన్ని, తృప్తిని ఇస్తుంది. సినిమాలో విడిపోయిన హీరో హీరోయిన్లు తిరిగి కలుసుకుంటుంటే విలన్ చేసిన అకృత్యాలకు విసిగిన హీరో గారు తన కండబలంతో విలన్ కండకావరాన్ని తొలగించడం చూసిన ప్రేక్షకుల్లో ఆనంద తరంగాలు ఈలల రూపంలో హాలంతా దద్దరిల్ల చేస్తాయి. మొదటి 4 రకాల ఆనందాలకి ఈ చివరి 2 రకాలకు తేడా తెలిసింది కదూ. 5, 6 ఒకే వర్గానికి చెందినవి. ఇందులో ఇంకొకరితో పోల్చి చూసుకోవటం అనేది ఉండదు. చల్లగాలి మిగతా వాళ్ళకంటే తనకే ఎక్కువ తగిలిన సంతోషం మళ్ళీ 1వ నెంబర్ వస్తులాభంలోకే వస్తుంది. ఈ వర్గం వారు పడే సంతోషం మొదటి వర్గంలో నలుగురు పొందేదానికంటే ఆరోగ్యకరం అంటారు ప్రాజ్ఞులు. వారిని ఖండించడం లేదు, అయ్యుండొచ్చు. కానీ ఎవరి ఆనందం వారిది. బ్యాంకులో జమ అవుతున్న ఎనపెట్టెలో నిండుతున్న సొమ్ము చూసుకుని కొందరు మురిసిపోతుంటే ఖర్చు పెట్టి కొందరు ఆనందపడుతుంటారు. జమ కట్టిన సంతోషం గొప్పదా, ఖర్చు పెట్టిందా అంటే ఎవరు నిర్ణయిస్తారు దాన్ని? ఎవరికి వారికి వారి సంతోష వస్తువు వారి సొంతం. 2 స్నేహితులు కథ చెప్తాను ఇక్కడ. ఒకడేమో ధనికుడు, అందులో రెండోవాడు పేదవాడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు, ఎంతో స్నేహంగా ఉన్నారు. పెద్దయినా కూడా వారి అంతస్తులు వారి మధ్య పెట్టని గోడలు అవ్వలేదు. ఒకరి నుంచి ఒకరు చెలిమిని తప్ప వేరే ఏమీ ఆశించలేదు. అలా ప్రతిరోజు కలిసేవాళ్ళు, సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అంతేగాని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏది కోరుకోలేదు. అయితే ఒకరోజు పేద మిత్రుడు ధనిక మిత్రుడికి తన కోరికను తెలియజేశాడు. అదేమిటంటే, అరే నీ ఇనపెట్టి చూడాలనుందిరా ఒకసారి అన్నాడు. అప్పుడు ఆ ధనిక మిత్రుడు, అరే దానికేం భాగ్యం రా అంటూ పేద చెలికాడిని తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఇనపెట్టి తెరిచి చూపించాడు. పేదవాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని అందులోని డబ్బు నగలు చూసి ఆనందంతో తలూపి, చాలు ఇక మూసేయరా, నేను ధనవంతుడినే ఈరోజు అన్నట్ట. అదేమిటి వీడి ధనవంతుడు ఎట్లా అయ్యాడని ఆశ్చర్యపోయాట. ఆ ధనవంతుడు రోజు చేస్తున్న పనే అది, డబ్బు నగలు చూసి సంతోషించటం. ఈరోజు వీడు కూడా చూశాడు,
వీడు కూడా సంతోషపడ్డాడు. ఈ 5, 6 వర్గాల్లో విశేషం ఒకటి ఏంటంటే వేరొకరితో పోల్చి చూసుకోకపోవటం అని అనుకున్నాం కదా. రెండవది తనకి కానీ తన వారికి కానీ ఆనందం కలగటం ముఖ్యం. సినిమా హీరో అయినా అభిమానం వల్ల తనవాడే. అలాగే తన వాళ్ళ శత్రువులు పోటీదారులు పడిపోతే ఆనందం కలిగితే అది మళ్ళీ మొదటి వర్గంలో చేరుతుంది. ఏమిటి ఆనందం గురించి ఎడాపెడా వాయింపు అనుకుంటున్నారా? ఇది నా ఆనందం. మరి మీరు దొరికిపోయారు ఈరోజు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మనం దాన్ని ఎలా తీసుకుంటాం అన్న దాంట్లోకే అది ఏ వర్గంలోకి వస్తుంది అన్నది ఉంటుంది. ఇప్పుడు మరో 3 రకాల ఆనందాలను చూద్దాం. ఈ ఆనందులు ముగ్గురు ఒకే కోవకు చెందినవారు. ఇది 7వ రకం ఆనందం. ఇదేమిటంటే ప్రేమ వల్ల కలిగే ఆనందం. ప్రేమ, అభిమానం అమితమైన ఆనందాన్ని నింపుతాయి. ఆనందమయ కోసం విస్తరిస్తుంది. అనాహత చక్రం పెద్దగా ఉండి తీరుతుంది. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానేమో అని అనుకోకుండా ఉండటానికి ఒక వివరణ. 6 నెంబర్లో చెప్పిన వేరొకరి ఆనందం ద్వారాకి దీనికి తేడా ఉంది. అభిమాని తన ఇంటికి వస్తే కలిగే ఆనందం 6 నెంబర్లో రాశాం కదా. అభిమాని సంతోషమే తన సంతోషం. ఇంటికి వచ్చినా రాకపోయినా తానెవరో ఆ అభిమాన హీరోకి తెలియకపోయినా అనుకుంటే అదే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న 7వ ఆనందం. తేడా మీకు తెలిసింది కదా. తన పిల్లలను తాను ఎత్తుకొని ముద్దు చేస్తున్నప్పుడు కలిగే సంతోషం 6వ నెంబర్ అయితే, పిల్లలు సంతోషంగా ఉంటే చాలు, ఎవరు ముద్దు చేసినా ఆ పిల్లలు ఎవరిని ఇష్టపడినా అని అనుకునేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమ వల్ల కలిగే ఆనందం. ప్రేమాభిమానాలు 3 రకాలు. అందులో మొదటిది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న 7వ ఆనందం. మామూలు వాడుక భాషలో అందరూ వాడే ప్రేమ. ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య, మిత్రుల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, వదిన మరదలు, అలా అన్ని చోట్ల రక్త సంబంధీకుల మధ్య ఉండే ప్రేమ ఇది. దీన్నే సహజమైన ప్రేమ అంటారు. న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఈ కాలంలో ఇవి కూడా సహజత్వాన్ని కోల్పోయే మొదటి వర్గపు వస్తులాభాలు, ఇతర నష్టాల నుంచి మాత్రమే ఆనందాన్ని అనుభవించే వారికి ఈ 7వ రకం ఆనందం కరువు అవుతుంది. ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండొచ్చు, కానీ ప్రేమ వల్ల కలిగే సహజ స్పందనకు దూరం అవుతారు. ఇంకొంచెం వివరంగా చెప్తాను. కొడుక్కి కడుపు నిండా సరిపడా భోజనం పంపించి తాను మంచినీళ్ళు మాత్రమే తాగి పడుకోవాల్సి వచ్చినా తన కొడుకు ఆకలిగా లేడు అనే తృప్తితో పడుకున్న తల్లి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 7వ నెంబర్ ఆనందమై. ఆ తల్లే కొడుకు తింటూ ఉంటే చూసి కానీ సంతృప్తి పడిన గుణం ఉన్నట్టయితే ఆమె 6వ నెంబర్ ఆనందం పొందే తల్లి. ఆమె తన త్యాగం కొడుక్కి తెలిసేట్టుగా ఈ పని చేస్తే అప్పుడు 2వ నెంబర్లో వర్ణించిన గుర్తింపు వలన ఆనందం పొందే తల్లి. ఈ విధంగా చేసిన పని బట్టి కాకుండా వారి మనోస్థాయిని బట్టి వారికి కలిగే ఆనందంలో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు 8వ రకం ఆనందం ఏంటో తెలుసుకుందాం. ఇది 2వ రకం ప్రేమ. 7లో సహజ ప్రేమ, న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇది మరో రకం ప్రేమ. ఒక గొప్ప వ్యక్తి, జ్ఞాని, పండితుడు, కళాకారుడు లేక గురువు మీద ఉండే అభిమానం. వాళ్ళ గొంతు వింటూ, వారిని చూస్తూ లేక తలుచుకుంటూ గంటల గంటల ఆనందంలో గడపగల ప్రేమాభిమానాలవి. ఒక కళాకారుని సన్మానించిన వేదిక మీద మాట్లాడుకున్నప్పుడు అతను ఆ సందర్భంలో ఏం మాట్లాడాడు అన్నది ముఖ్యం కాదు ఎవరికి. మైక్ దగ్గరికి వెళ్ళగానే చప్పట్లు కొట్టేస్తారు. తమ గురువు గారు ఊళ్ళోకి వచ్చారని తెలిస్తే చాలు ఆయన చూడటానికి వెళ్తారు. జన సమూహంలో ఆయన సరిగ్గా కనిపించకపోయినా, ఆయన మాట సరిగ్గా వినపడకపోయినా సరే ఎంతో తృప్తి. గురువుగారిని మనసులో తలుచుకోగానే ఆనందం అంతా నిండిపోయి ద్రవీభవించిన హృదయం కళ్ళ నిండా నీళ్లుగా నిండి చెంపల మీదుగా పయనించే ప్రేమ అది. ఆ గురువుగారు ఈ మనిషిని చూడకపోవచ్చు. ఇతనే ఆయన్ని సరిగ్గా చూడలేనప్పుడు ఆయన ఈయన ఎలా చూస్తాడు? అయినా అప్పుడు కలిగే ఆనందమే వేరు. ఇది 8వ రకం ఆనందం. మరో రకం ఆనందం 9వ రకంది. ఇది కూడా ప్రేమే. ఇది 3వ రకం ప్రేమ. భగవంతుని మీద ప్రేమ. సర్వేశ్వరుడు, జగద్రక్ష, ఆది మధ్యాంతరహితుడు అయిన భగవంతుని మీద ఉండే భక్తి సర్వోత్కృష్టమైన ప్రేమ.
కంటికి కనిపించని, చేతికి అందని, ఎటువంటి రక్త సంబంధం లేని, ఏనాడు ఎటువంటి మార్గదర్శనం, ఉపదేశం కటాక్షించని దేవుడి మీద కలిగే భక్తిభావం అన్నది సామాన్యమైంది కాదు. శనివారం ఉపవాసం ఉన్నా మరి నా మొరలు ఆలకించు అనే భక్తి కాదు ఇది. హుండీలో కానుకలు సమర్పించి భజనలు చేసినంత మాత్రాన భక్తి అబ్బినట్టు కాదు. భక్తి కలగటానికి ప్రయత్నాలు అవన్నీ. కానీ నిజమైన భక్తులు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆశించడాలు, మెప్పులు పొందటాలు ఉండవు. సంపూర్ణమైన అర్పణ అది, సమర్పణ భావం. అటువంటి భక్తి ద్వారా ఆనందం పొందిన మీరా హృదయం నుండి గంగా ప్రవాహంలో వచ్చినవి మీరా భజనలు. ఆ భజనలు చదివితే చాలనుకుని బట్టి పట్టడం ఎలాంటిదంటే, ఇంద్రజాలకుని మంత్రదండం దొంగిలించి మూలకెళ్ళి అబ్రక దబ్ర అని గుసగుసలాడి వేశారనంటే. ఇప్పుడు 4వ వర్గపు ఆనందం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 4వ వర్గపు ఆనందం గురించి తెలుసుకుందాం. ఇదేంటి ఇప్పటివరకు 9 అయ్యాయి కదా, 4వ వర్గం అంటారంటే అనుకుంటున్నారా? ఆనందాలు 10 రకాలుగా మనం తెలుసుకున్నా కూడా ఇప్పటివరకు 9 రకాలుగా తెలుసుకున్నాం. ఆ 9 కూడా 3 వర్గాలకు చెందినవి. మొదటిది పోల్చి చూసుకునే పరమానందం. అది వస్తులాభం వల్ల కావచ్చు, వ్యక్తిగత గుర్తింపు వల్ల కావచ్చు, ఇతరులు కలిగిన నష్టం వల్ల కావచ్చు, లేక ఇతరులకు కలిగిన అవమానం వల్ల కావచ్చు. ఇది ఒక వర్గం. ఇక రెండో వర్గం సహజానందం, వ్యక్తిగత ఆనందం, సహానుభూతి అని చెప్పుకున్నాం కదా. ఈ 5, 6 కూడా 2 వర్గంలోకి వస్తాయి. ఇక 3వ వర్గంలో ప్రేమ వల్ల కలిగిన ఆనందం. అందులో సహజ సిద్ధమైన ప్రేమ అంటే న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. తర్వాతది మహాత్ముల మీద అభిమానం. ఆ తర్వాత భక్తి. ఇలా మొదటి వర్గంలో 4, రెండో వర్గంలో 2, మూడో వర్గంలో 3, మొత్తం 9 రకాల ఆనందాల గురించి ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 10వ రకం ఆనందం గురించి మాట్లాడుకుందాం. ఇది బ్రహ్మానందం. బ్రహ్మానందం అనేది ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందం. బ్రహ్మం తెలిసి బ్రహ్మంలో చెరుస్తున్న వారు కలిగే బ్రహ్మానందం ఇది. అహం బ్రహ్మాస్మి, నేను ఈ చరాచర సృష్టి ఒకటే, అన్నీ నేనే అనే భావంలోనే నిరంతరం జీవిస్తున్నవారు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు. ఆనందాన్ని 10 రకాలుగా తెలుసుకున్నాం కదా. కానీ మన శోధన ఇంకా అయిపోలేదు. చిన్నపిల్లలకు కౌంటింగ్ చెప్పినప్పుడు మొదట్లో 10 వరకు నేర్పుతారు. వాళ్ళని చదవమన్నప్పుడు 10 వరకు వచ్చినప్పుడు వాళ్ళని చూడండి, కౌంటింగ్లో ఆఖరిది అదేననే భావం వాళ్ళది. అందుకని గొంతులో హమ్మయ్య అనే ధ్వని కూడా వినిపిస్తుంది మనకి. మొహంలో టెన్షన్ తగ్గిపోతుంది. టీవీ న్యూస్ చదివేవారు కూడా వార్తల్లో చివరి లైన్ చదువుతున్నప్పుడు వారిలో కనిపించే రిలీఫ్ కూడా అలాంటిదే. బ్రహ్మానందం అనేది అన్నిటినీ మించిన ఆనందం అని చెప్తుంటారు. బ్రహ్మము అంటేనే అర్థం గొప్పది అని, అన్నిటికంటే గొప్పది అని. అందువలన ఏది అన్నిటికన్నా గొప్పదైన ఆనందమో అది బ్రహ్మానందం. ఏది గొప్పదైన జ్ఞానమో అది బ్రహ్మజ్ఞానం. ఏది చాలా గొప్ప విద్యో అది బ్రహ్మ విద్య. 1 నుంచి 10 వరకు వివిధ రకాల ఆనందాలను 4 వర్గాల్లో విభజించి తెలుసుకున్నాం. ఆనంద విశ్లేషణ, వర్గీకరణ బాగుంది అనుకుంటే వీటిల్లో మరి ఏ రకం ఆనందాన్ని సొంతం చేసుకుందాం? ఆనందం ఎంత మంచిదైనా, ఎంత శక్తిదాయకమైనా, ఎంత ఆత్మ పోషక పదార్థమైనా ఆనందించమంటే రాదు, దానంతర అది రావాల్సిందే అని మొదట్లోనే చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు ఎటువంటి ఆనందం పొందాలో ఎలా చెప్పగలం? బజార్లో దొరికే వస్తువా, ఇది కాదు అది కాదు, అల్లదు అద్గది అనుకోవటానికి? బజార్లో దొరికేవి కూడా అందరు కొనలేరే. ఇంకా పక్కకి తిరగటమే రాని పసిపిల్లను మాలాగా లేచి తిరగకూడదు అని చెప్తే లాభం ఉంటుందా? ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని ఏమిటా చెత్త కాగితాలతో, పనికిరాని వస్తువులతో ఆట అనటం కూడా దండికే కదా. మీ కరెన్సీ నోట్లు వాళ్ళకి చెత్త కాగితాలు, మీ నగా నట్ర వాళ్ళకి పనికిరాని వస్తువులు, వాళ్ళు ఆడుకునేవే వాళ్ళకి గొప్ప. అందువలన తుచ్చ ఆనందాల జోలికి వెళ్ళకండి, బ్రహ్మానందాన్ని పొందండి అని చెప్పేవాళ్ళని చూసి ఆ పని చేయటం ఎలాగా అని నివ్వెరపోకండి. ఆ బ్రహ్మానందం కోసం ఉన్న ఆనందాన్ని స్వీకరించకుండా పీల్చుకోకండి. మీరున్న దశలో దొరుకుతున్న ఆనందాన్ని అంగీకరించండి. కానీ ఇంతవరకు
మీకిచ్చిన ఆనందాల పట్టేలోని 10 రకాల్లో మీరు పొందేది ఎటువంటి ఆనందమో గ్రహించి దాన్ని బట్టి మీ ఆత్మస్థాయిని మీరే తెలుసుకోండి. ఎప్పుడూ ఆనందంగా ఉండటం మంచిదేమో అనుకుని కొందరు నవ్వుని ముఖానికి పులుముకుంటుంటారు. లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చిన వ్యక్తి వలన బోరు బాధను అనుభవిస్తున్నా పైకి మాత్రం అతన్ని పొగుడుతూ అతను చెప్పింది శ్రద్ధగా ఆలకిస్తున్నట్టు తద్వారా ఎంతో మానసికోల్లాసం కలిగినట్టు ముఖంలో చూపిస్తారు. దీనివల్ల ఎటువంటి లాభం అంటే ఆరోగ్యరీత్యా ఎటువంటి లాభం ఉండదు సరిగదా. ఎక్కువ పాళ్లల్లో శక్తిని కోల్పోయిన వారు అవుతారు. వెలయాలి నవ్వు ఆమె ఆరోగ్యానికి చిహ్నమా లేక హేతువా? ఈ రకపు ఆనందపు ఆవరణ తాత్కాలికంగా మీ చికాకుని, ఆందోళన, భయం లాంటి ప్రకంపనాల్ని కప్పిపుచ్చచ్చు. అణగారిన మానసిక ఒత్తిడి ఏమరపట్టుగా ఉన్నప్పుడు లోపల బయట కూడా ఊహించని ఆశించని పరిణామాలకు దారితీయచ్చు. ఒకవేళ అలా నటించటం అవసరమైన పక్షంలో తప్పకుండా చేయండి. అలా ఏదైనా ఫలితాన్ని పొందడానికి అది అవసరమైతే అలాగే కానివ్వండి మరి. కానీ దాన్ని అలవాటుగా చేసుకోకండి. ఉన్న భావం ఒకటైతే లేని మరో భావాన్ని ప్రకటించటం వలన శక్తి పోగొట్టుకోవటమే కాక ఆ నొక్కిపట్టున్న భావం ఏదో విధంగా బయటకు వచ్చినట్టయితే అది మామూలుగా రాదు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావాల నష్టం చేయొచ్చు. అది నా భయం. కింద పడి ఏడ్చే పిల్లవాడి చేతిలో మిఠాయి పెట్టినా తగిలిన దెబ్బైతే పోదు. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అలాగే లేని ఆనందాన్ని కొనుక్కోవడానికి కొందరు మత్తు పదార్థాలు, జోదం లాంటి వ్యసనాలకు లోనవుతుంటారు. ఆ వ్యసనానందం మనసులో అశాంతిని తుడిచేస్తుంది అనుకుంటారు. కానీ గిల్టు నగల వైభవం ఆ తాత్కాలిక ఆనందం. బ్రహ్మానందంలో మొదట్లో అహం అనేది ఉన్నట్టుగా ఉన్నా ఆ తర్వాత అది పోతుంది. అంతా నేనే, అన్నీ నావే, అందరూ నేనే అని అహం హద్దుల్లోని ఆనందపు పరాకాశం చవిచూసినా రాను రాను ఆ హద్దుని దాటిపోవటం జరుగుతుంది. తనను తాను విశ్వంలో ఐక్యం చేసుకున్న వారు లయం చేసుకోవటం అన్న మళ్ళీ అహమే కాబట్టి ఐక్యం అయిన వారు అంటే కర్తృత్వ భావాన్ని పోగొట్టుకున్నవారు. తమ ప్రమేయం లేకుండానే విశ్వం అంతా వ్యాపించి విశ్వంలో లీనమైన వారు పొందే ఆనందం మహదానందం. అనంత శక్తితో కూడిన ఆనందం అది. సంపూర్ణంగా పరమాత్మతత్వం అది. ఎంత ఆహాన్ని లయం చేసినా మళ్ళీ ఆ సంపూర్ణ ఆనందాన్ని అనుభవించేవాడు ఒకడున్నాడు. ఒక ఆవిడ పూజ చేస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి చాలాసేపు ఓపికగా కూర్చొని ప్రసాదం కోసం ఎదురు చూసేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా అడగటం మొదలుపెట్టాడు. కాసేపాగు అని చెప్పి నువ్వు అడగకుండా ఉంటే ఇస్తాను అన్న తర్వాత కొద్దిసేపు అడిగేవాడు కాదు. ఆ తర్వాత అడగలేదుగా మరి ప్రసాదం పెట్టు అనేవాడు. మళ్ళీ అది కూడా అడగటమే కాదా. అహాన్ని పూర్తిగా దులుపుకున్నా ఆనందం కలిగింది అంటే అది ఎవరికి కలిగింది? అది మళ్ళీ అహం వదలనట్టే కదా. బ్రహ్మానందంలో తుర్యావస్థ, ఆనందంలో లయం అవటం. అటువంటి వారికి ఎప్పుడూ ఆనందమే. ఆనందమే వీరు, వీరే ఆనందం. ఆనందంతో ఎన్నడూ ఎడబాటు ఎరగని వారు. ఏం చేసినా ఆనందమే, ఏం చేయకపోయినా ఆనందమే, ఏం జరిగినా ఆనందమే, ఏమీ జరగకపోయినా అంతే. అయితే అలాంటి వారు ఏదో ఎప్పుడు కిస్కిస్మంటూ నవ్వుకుంటూ పొట్ట పట్టుకొని మాట్లాడలేక చతికలు పడుతూ కనిపిస్తారని మోసపోకండి. వీరి ఆనందంలో ఉత్తుంగ తరంగాలు ఉండవు. గాంభీర్యత, నిర్మలత, నిండుదనం ఉంటాయి. ఇలాంటి వారు మిగతా వర్గాల వారికి పిచ్చివాళ్ళలా కనిపించవచ్చు. జాలి దలిచి వాళ్ళకి అన్నం పెట్టారనుకోండి, దాన్ని కనీసం కుక్క ముట్టుకోకుండా కూడా చూసుకోలేరు వాళ్ళు. అంత పిచ్చిదనం. గాలికి ఆకులు ఆడినా తాను తలాడించినవే ఉన్మానం. తన నిద్రాభంగం చేసిన ఎలుకల గుంపు రోజు రోజుకి పెరగటం గమనించిన సంబరం కలిగించే పైత్యకారితనం అది. ఇవి మనం వర్గీకరించిన ఆనందాలు. ఇప్పుడు ఆనందాభ్యాసం. ఆనందాన్ని అభ్యసించచ్చా? సరే, తెలుసుకుందాం. అది కూడా అన్ని రకాల ఆనందాల గురించి తెలుసుకున్నాం. మధ్య మధ్య గుర్తు కూడా చేసుకున్నాం. ఏ ఆనందం కావాలో నిర్ణయించుకొని దాన్ని అందుకోవటం కష్టం అని. క్లాస్ పరీక్షల్లో మార్కులు చూసుకోవటం దేనికి అంటే విద్యార్థులంతా వారి వారి స్థాయిలను తెలుసుకొని లోపాలను అర్థం చేసుకొని తదనుగుణంగా పరిశ్రమను పెంచి సంవత్సరాంతంలో జరిగే పరీక్షలకు తయారవటానికే కదా. అలాగే
మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ ఆత్మస్థాయిని మీరు ఎరగటానికి ఇది సూక్ష్మమైన పద్ధతి. మీ ఆనందాలు ఎటువంటివో పై 10 రకాలతో పోల్చి చూసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. ఆత్మస్థాయిని వృద్ధి చేసుకోవాలి. ఈ సంగతి ముందే తెలిస్తే మీ ఆత్మస్థాయి కొలతకి ఈ వీడియో పనిచేస్తుంది అని రాస్తే మీరు అడుగడుగున దేంతో పోల్చి చూసుకుంటే బాగుంటుందా అని ఆగి ఆగి ఈ వీడియోని చూస్తారు. మీ ఈ వీడియో వల్ల రావాల్సిన ఆనందం లోపిస్తుంది అప్పుడు మీకు. అందువలన ఈ విషయం ముందు చెప్పలేదు. ఎప్పుడైనా అనుమానం వస్తే మళ్ళీ మొదటి నుంచి చూడండి, ఆ తర్వాత ముందుకెళ్ళండి. ఆత్మ పరిశీలనతో పాటు మీ జీవితంలో తారసపడే వ్యక్తులు ఏ సందర్భంలో ఏ విధంగా ఎంత ఆనందిస్తున్నారు అన్నది కూడా మీరు పరిశీలించవచ్చు. ఏ రకమైన ఈ 10లో ఒక దాంట్లో తప్పక ఇముడతాయి. కొందరు 2 రకాల ఆనందాన్ని మిళితం చేసుకోవచ్చు కూడా. ఇంకా ఉన్నాయి అభ్యాసాలు. జీవితంలో ఎదురైన ప్రతిదాన్ని స్వీకరించటం. అలాని దానికి చేయాల్సిన పని చేయకుండా ఉండటం కాదు. వర్షం పడ్డప్పుడు అంతా విధి అని సరిపెట్టుకోవటం కాదు. తడవకుండా ఉండాలంటే దేని కిందైనా తలదాచుకోవాలి. ఈ విషయం తెలియకపోవటం మాత్రం వాళ్ళ కర్మ విధిరాత. మరి ఏం చేద్దాం? సజ్జన సాంగత్యాన్ని చేస్తూ స్వాధ్యాయం, ఆత్మతర్కం, ఆత్మ విమర్శనలతో తను తాను ఎరుగుతూ గురువుల బోధనలు వింటూ తన ఆత్మస్థాయిని పెంచుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికప్పుడు తన స్థాయి ఆనందం తాను పొందుతూ ఉంటారు సాధకులు. వెలుగు ఉంటే చీకటి లేనట్టుగానే ఆనందం ఉన్న చోట చింతలు వెదలు ఉండటానికి తావుండదు. అంటే చింతలు లేకుండా చేసుకోవటం కూడా ఆనందాభ్యాసమే. ఎవరైనా చేసే ప్రయత్నం అదే కదా అని అనుకుంటున్నారా? చింత లేకుండా చేయటం అంటే ఆ చింతకు కారణమైన లోపాన్ని పూరించటం అనే ఉద్దేశంతో నిర్విరామంగా పనిచేస్తున్నాం. ఎన్నో వస్తువులను కూడా తీసుకుంటున్నాం. ఆనందం లేకపోవటం కారణం కానీ తగు వస్తువులు లేకపోవటం కారణం కాదు. చిన్నప్పుడు దారిలో కనిపించే పనికిరాని వస్తువులు, ఆ తర్వాత రకరకాల ఆట వస్తువులు, ఎన్నో రకాల పెన్నులు, పుస్తకాలు, దుస్తులు, పెద్దవుతుంటే వాటి స్థానంలో ధనం, హోదా, భద్రత, ఇలా ఎప్పుడు ఏవేవో వస్తువులను పోగు చేసుకుంటూ వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఆనందం ఉన్నది నీలో, అక్కడ వెతుకు అని అందరు మహాత్ములు చెప్పినా చెవికెక్కటం లేదు మనకి. చాలా బాగా చెప్పారు అని వారిని మెచ్చుకొని ఇక అరవకుండా చేస్తాం అవసరమైతే, అంతే. దుఃఖం దరికి రాకుండా ఉండాలంటే జ్ఞానం పెంచుకోవాలి, ఆత్మజ్ఞానం. అంతేగాని ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎక్కడ లభ్యమవుతాయి అన్న విషయ జ్ఞానం కాదు. జ్ఞానం పెరుగుతూ ఉంటే దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తూ ఉంటే, తృప్తి అనేది మనసులో సెటిల్ అవుతూ ఉంటే జీవితంలో ఆనందానుభూతి పెరుగుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానంతో విచక్షణ పెరుగుతున్న కొద్దీ స్థూల వస్తు ప్రపంచంలోని ఆకర్షణలు ఆకట్టుకోవటం మానేస్తాయి. అప్పుడు సూక్ష్మం అర్థమవుతుంది. అప్పుడు లేకపోవటం అనేది దుఃఖదాయకం కాదు. ఆ విధంగా సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందొచ్చు. ఈ దుఃఖ రాహిత్యమే మోక్షానికి సోపానం కూడా. సంతోషాన్ని ఏదో ఒక సందర్భంతోనూ వస్తువుతోనూ ముడిపెట్టుకోవటం మనం చేస్తున్న పెద్ద తప్పు. ₹1,00,00,000 కావాలి అనుకునేవారు ఆ ₹1,00,00,000 లభ్యమయ్యేంత వరకు సంతోషకారు కదా. అంటే తమ ఆనందాన్ని ₹1,00,00,000 ఆర్జనతో ముడిపెట్టుకోవటం జరుగుతుంది. అంతవరకు దుఃఖంలోనే ఉంటాను, అది పొందిన తర్వాతనే సంతోషపడతాను అని నిర్ణయం తీసుకున్నట్లే కదా. ఎందుకలా మీకు మీరే నిబంధనలు విధించుకోవటం? మీ సంతోషాలను ఎందుకు వాయిదా వేసుకోవటం? మీరు కోరిన వస్తువు మీకు ఎలాగ దొరుకుతుంది? ఎప్పుడో ఒకప్పుడు మీ అభిష్టం తప్పక నెరవేరుతుంది. మీ సంకల్పాన్ని బట్టి, మీకున్న జ్ఞానంలో మీరు దానికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే ఆనందాన్ని ఎందుకు అనుభవించకూడదు? సంతోషంగా ఎందుకు ఉండకూడదు? మీరు కోరింది మీదే, కాకపోతే వేరే చోట ఉందంతే. ఇప్పుడు మీ ఆనందాన్ని ఎవరు కొల్లగొట్టగలరు చెప్పండి? మా పెళ్ళైన కొత్తలో ఎవరైనా మా ఇంటికి వచ్చి టీవీ, ఫ్రిడ్జ్ లాంటి వాటి గురించి అడిగితే షాప్లో ఉందని చెప్పేవాళ్ళు. ఏం రిపేర్కి వచ్చిందా అని వాళ్ళు అడిగితే లేదు ఇంకా కొనలేదు అని నవ్వి వాళ్ళనే నవ్వించేవాళ్ళం. మాకు లేని వాటిని గుర్తు చేసి మా ఆనందాన్ని హరించే అవకాశం ఎవ్వరికి ఇవ్వలేదు మేము. ఎవరో ఏదో మీరు ఆశించింది చేయలేదో, మీకు ఇవ్వలేదో, మిమ్మల్ని మోసం చేసి లాక్కున్నారని మీ సంతోషాన్ని మీరే ఎందుకు పాడు చేసుకోవటం? అలా అని రెండో చెప్ప చూపించమని అంటలేదు. అవకాశం దొరికినప్పుడు మీరు మీ హక్కును ఎలాగో వాడుకుంటారు. ఈ ప్రపంచంలో మీరు తయారు చేసుకున్న జీవనకేళ్లలో భాగంగా పెట్టుకున్న అర్థశాస్త్ర క్రీడలను మీరు సమర్థవంతంగానే ఆడుతారు. ఈ లోపల కోపం, అవమానం, నిరాశలతో, నిస్సతో తెచ్చుకోవటం, ఆనందాన్ని ఆవలకు పెట్టడం దేనికి? పొద్దున్నే లేవగానే హాయిగా నవ్వుకోండి, వీలైతే గట్టిగా నవ్వండి. మౌనవ్రతాన్ని మస్తిష్కంలో చేయాలి, కానీ దాని అభ్యాసం మాత్రం నోటి నుండి శబ్దాలు రాకుండా చూడటం ద్వారా
చేస్తుంటారు చాలామంది. అలాగే నవ్వు అనేది సంతోషం కాకపోయినా నవ్వటం ద్వారా ఆనందాభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. హృదయం నిండా పొంగనివ్వండి ఆ నవ్వుని. బిగ్గరగా నవ్వండి. గొంతు పూర్తిగా విప్పి మరీ నవ్వండి. ఎవరైనా వింటే చూస్తే ఏమనుకుంటారో అనే బిడియానికి బదులు వారి విస్మయం హావభావాలను తలుచుకొని మరీ నవ్వండి. విచారాన్ని దుఃఖాన్ని దాచుకోరు చాలామంది. జాలి పొందటానికి కొందరు చేస్తారు ఆ పని. మరికొందరు నరదృష్టి తగలకుండా ఉండటానికి అలా ప్రదర్శిస్తారు. ఆనవాయితీ అయింది కొన్ని సంప్రదాయాలు. బీదర్పులు, లేములు, దుఃఖాల ప్రదర్శనలు కట్టుబాటుగా వచ్చింది. దానికి భిన్నంగా మనం మన సంతోషాన్ని ప్రదర్శిద్దాం. లాఫింగ్ బుద్ధ బొమ్మను చూసే ఉంటారు. ఆ భంగిమ పద్ధతి ఏ బుద్ధిస్ట్ మాస్టర్ దగ్గరని తెలుసుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ అభ్యాసం వలన చక్రాలన్నీ ఏకకాలంలో శుద్ధయ్యి సక్రమంగా పనిచేస్తాయి. ముఖం కడుక్కోకముందే పక్క మీద నుంచి లేవగానే ఈ అభ్యాసం చేయండి. కడుపులోంచి గొంతులోంచి కూడా శుభ్రం అవుతుంది. ఆ తర్వాత బ్రష్ చేసుకొని నోరు కూడా శుభ్రం చేసుకోండి. సూక్ష్మం ఒకటే. పెట్టుకుంటే అన్ని దుఃఖాలే, అనుకుంటే అన్ని కష్టాలే. షర్టు బటన్ ఊడిపోయినా కొందరు బాధపడతారు. జుట్టు ఊడిపోయి బట్టతలైనా పట్టించుకోరు కొంతమంది. ఇంట్లో టీవీ లేకపోవటం వలన పిల్లలు పక్కింటికి వెళ్తుంటే మనసు కష్టం కొందరికైతే, చుట్టాలు రావటం వలన ఇంట్లో ఉన్న టీవీ చూడకపోయినా కొందరు ఇల్లాళ్ళు వారికి ఇష్టమైన ప్రోగ్రాం చూడలేనందుకు బాధపడకపోవచ్చు. ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేస్తూ చాలా కాలం నుంచి చేస్తున్నా కూడా ఎటువంటి అనుభవం రాలేదని కొందరు నొచ్చుకునేవాళ్ళు ఉన్నారు. నా చిన్నప్పుడు నేను హృదయ భారంతో ఒక రోజంతా వ్యధ చెందిన వైనం గురించి చెప్పి ముగిస్తాను. హాయిగా నవ్వుకోండి తెలుసుకోండి. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో బాగా జబ్బు చేసింది. పక్క మించి లేవలేని పరిస్థితిలో నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. ఆ సంవత్సరంలో మిగిలిన క్లాస్ టెస్టుల్లో, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మార్కులు బాగా రావటం వలన పాస్ మార్కులు వచ్చేసాయి. అయితే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే కానీ ప్రమోట్ చేయనన్న విషయం, చూడు నిన్ను పాస్ చేస్తాం కానీ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పారు. డాక్టర్ సర్టిఫికేటా అని అంటుంటే, అవును ఏ డాక్టర్ అయినా పర్వాలేదు అన్నారు. ఇది ఎక్కడ కూడా రా బాబు అనుకున్నా. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఏ డాక్టర్ తన సర్టిఫికేట్ నాకు ఇస్తారు? అంత కష్టపడి మెడిసిన్ చదివి పరీక్ష పాస్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించుకున్న వాళ్ళు ఆ సర్టిఫికేట్ నాకు ఇస్తారా? అయినా ఎలా అడుగుతాం వాడిని? నాలో నేనే మదన పడుతూ ఇంటికి వెళ్ళాను. ఏమైందని అడిగారు ఇంటికి వెళ్ళగానే మా వాళ్ళంతా. డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చేవాళ్ళట అని చెప్పాను నీరసంగా. తాతయ్యని అడుగు అని సలహా ఇచ్చారు. నాకు వరుసకి తాతయ్య అవుతారు ప్రాక్టీస్లో ఉన్న ఒక డాక్టర్ గారు. ఎంత చుట్టమైతే మాత్రం తన సర్టిఫికేట్ నాకు ఎలా ఇస్తాడు? ఇవ్వమని అడగటానికి నోరెలా వస్తుంది నాకు? అయినా ఈ స్కూల్ వాళ్ళేంటి ఇలాంటి కండిషన్ పెట్టారు అని మనసులో అనుకుంటూనే మా డాక్టర్ తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన సిరంజులు సూదులు నీళ్ళలో వేసి స్టెరిలైజ్ చేస్తున్నారు. నన్ను చూసి రమ్మని పిలిచి అడిగారు ఏమిటి సంగతి అని. నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు తాతయ్య, అయినా మార్కులు బాగానే వచ్చాయి కాబట్టి పాస్ చేస్తానంటున్నారు, కానీ మీ సర్టిఫికేట్ కావాలట అంటూ నీళ్లు నవ్వలేను. కూర్చో 2 నిమిషాలు ఇస్తాను అన్నారు ఆయన. ఆశ్చర్యపోయాను. ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఒక 5 నిమిషాల తర్వాత తెలిసింది డాక్టర్ సర్టిఫికేట్ అని వాళ్ళంతా దేన్ని అంటున్నారు. నేను పరీక్షలకు హాజరు కాని రోజుల్లో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రాసిచ్చారు ఆయన. మరో విషయం అర్థమైంది ఏమిటంటే, తెలివి తక్కువతో మనం ఎన్నో విషయాల్లో అర్థం లేని భయాలు, మనక్లేశాలు పెంచుకుంటామని. మన జీవితం మన ఇష్టం అనుకోండి. మనకు తెలియక పెట్టుకున్న బాధలు, కష్టాలే కాకుండా సినిమాలు, టీవీ సీరియల్స్ నుండి పాత్రల టెన్షన్లు కూడా మనం అరుగు తెచ్చుకోవట్లే. మనమంతా పాత్రధారులం. ఇక్కడ మనం పడే బాధలు మనకు కావు. ఇక్కడ ఉన్న లేవులు, కష్టాలు, సంపదలు ఇవేవి మనతో రావు. ఆత్మజ్ఞానం పొందండి మీకే తెలుస్తుంది అని మన పెద్దలు, జ్ఞానులు, యోగులు చెప్పినంత మాత్రాన మనం వినాలని ఉంది. అందువలన ఎవరి ఆనందం వారిదే. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు. అందుకే పిచ్చి అంటే తెలివి తక్కువతనం అని అర్థం. ఇక్కడ ఎవరి స్థాయిలో వారికి ఆనందం దొరుకుతుంది, దాన్ని సంపూర్ణంగా పొందమని నా సలహా. స్థాయిలో మార్పు రాగానే దొరికే ఆనందం కూడా మారుతుంది.
జ్ఞానం పెరుగుతూ ఉంటే స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక మీరే ఆలోచించండి, ఆనందం ఎక్కడుందో, ఎలా ఉంటుందో. మీరే నిర్ణయించుకోండి, ఆనందం పొందాలో లేక ఎప్పుడు విచారణలో మగ్గిపోవాలో. దుఃఖంలో ఉంటూ ఊరటనివ్వటానికి వచ్చిన వారిని చూసి లోపల ఆనందపడేవారు కూడా ఉంటారు. నన్ను అడిగితే మాత్రం సదా ఖుష్ రహు, ఎప్పుడూ సంతోషంగా ఉండండి.